శ్రీవారి ఆలయంలో అర్చకుల మధ్య గొడవలు ఇలా ఉంటే తిరుమలలో స్వామి కైంకర్యాలను పర్యవేక్షించే పెద్దజీయర్ స్వామికి టీటీడీకి మధ్య కూడా పొసగడం లేదు. ఇప్పటివరకు టీటీడీ చేపట్టిన ప్రతి కార్యక్రమానికి ఆశీస్సులు అందించిన ఆయన ఈ మధ్య టీటీడీ వ్యవహారంపై ఎందుకో గుర్రుగా ఉన్నారు. టీటీడీ ఎస్వీబీసీ ఛానల్ కోసం రూపొందిస్తున్న శ్రీవారి సేవల ప్రత్యక్ష ప్రసారానికి ఆయన అభ్యంతరం చెప్పారు. జీయర్ స్వామి అలకబోనడంతో కోటిన్నర వ్యయంతో టీటీడీ ఏర్పాటు చేసిన ఆలయ సెట్టింగ్ నిరుపయోగమైంది. అర్చకుల గొడవకు సమాంతరంగా స్వామి ఆలయంలో మరో గొడవ నడుస్తోంది. టీటీడీ పైన తిరుమల పెద్దజీయరు స్వామికి కోపం వచ్చింది. టీటీడీ చేపట్టిన ప్రతి కార్యక్రమాన్ని ఆశీర్వదించిన స్వామి ఉన్నట్టుండి ఎందుకో అలకబూనారు. ఎస్వీబీసీ ఛానల్లో తిరుమలలో నిత్య సేవలను ప్రజల కనుల ముందుకు తీసుకురావాలని టీటీడీ సంకల్పించింది. దాదాపు కోటిన్నర వ్యయంతో అలిపిరి వద్ద శ్రీవారి ఆలయ నమూనాను నిర్మించింది. తిరుమల ఆనంద నిలయంలో జరిగే శ్రీవారి సేవలన్నింటినీ ఈ సెట్టింగ్ లో చిత్రీకరించి ప్రత్యక్ష ప్రసారం చేయాల్సిందే. తిరుమలలో పనిచేసే అర్చకులు, కైంకర్యంలో పాల్గొనే వ్యక్తులంతా ఇక్కడ షూటింగ్ కు హాజరు కావాల్సి ఉంటుంది. ఈ సెట్టింగ్ ను ప్రారంభించి ఆశీర్వదించిన జీయర్ స్వామి ఇప్పుడు మాట మార్చారు. ప్రసారాలను వద్దన్నారు. షూటింగ్ కు కూడా హాజరు కావడం లేదు. దీంతో సుప్రభాతం, తోమాల, అర్చన వంటి సేవలను జీయర్ స్వామి లేకుండా చిత్రీకరించేందుకు వీలు లేకుండా పోతోంది. అసలు స్వామి షూటింగ్ కు ఎందుకు హాజరు కాలేదన్న విషయాన్ని పక్కన పెడితే అంతకుముందు అనేక నాటకీయ పరిణామాలు జరిగాయి. శ్రీవారి ఆలయ ఆచార్య పురుషుడైన తాతాచార్యులు ఆలయ నమూనాలో పూజలు చేయరాదంటూ టీటీడీకి లేఖ రాశారు. దీనికి పెద్దజీయర్ మద్దతిచ్చారన్న వాదన ఉంది. ఆ తరువాత తాతాచార్యులు టీటీడీని సమర్థిస్తూ సెట్టింగ్ లో పూజలు చేయడానికి అభ్యంతరం లేదని మరో లేఖ రాశారు. అయితే తాను రాసిన మొదటి లేఖ ఆధారంగా పెద్దజీయర్ కోర్టుకు వెళ్లారని, ఇందులో తన ప్రమేయం ఏమీ లేదని తాతాచార్యులు చెబుతున్నారు. తన లేఖను ఉపయోగించుకున్నట్లు తెలిస్తే పెద్దజీయర్ పైన న్యాయపరమైన చర్యలు తీసుకుంటానని ఆయన చెబుతున్నారు. సమంజసం అంటే దానికి అక్కడ ఏం జరుగుతుందో దాన్ని అలాగే ప్రజలకు చూపించాలంటే తప్పకుండా అలా చేసేది ఎంపీ మూలమూర్తి దగ్గర మనం చేసేది వీలు కాదు. ఆగమ శాస్త్రం ఏదో చెప్తానని అదే విధంగా ఒకటి చేయవచ్చు. ఇంతకుముందు కూడా 10-20 సంవత్సరాల ముందు అలాగే తీశారు, చూపించారు. ఇది ఇంతకుముందు జరిగింది కానీ ఇప్పుడు కొత్తగా ఏం చేయలేదు. అలా చేస్తే నేను ఆయన విరుద్ధంగా నేను ఏదైనా కోర్టుకి వెళ్తాను. నేను ఆయనతో ఏకీభవించటం లేదు. ఒకసారి ఏదో మాట్లాడి ఉండొచ్చు కానీ తర్వాత నేను నాలో మనసులో ఈవో గారు చెప్పిన తర్వాత నాలో మంచి ఇది ఏర్పడి నేను దాన్ని ఒప్పుకొని అలాగే అంత షూటింగ్ అంతా బాగా జరిగిందని చెప్పాను. దానికి మేము పోయి దానికి అటెండ్ కూడా అయ్యాం. మేము షూటింగ్ జరిగిన చోటుకంతా మేము వెళ్ళాము. మొత్తం మీద ఆచార్య పురుషులకు, స్వామి కైంకర్యాలను పర్యవేక్షించే జీయర్లకు మధ్య వివాదం ముదురుతోంది. పెద్ద జీయర్ నుంచి సహాయ నిరాకరణ ఎదురవుతున్నా టీటీడీ వైపు నుంచి చొరవలేదు. చివరకు జీయర్ రాకపోవడంతో ఆయన లేకుండానే శ్రీవారి సేవలను భక్తుల ముందుకు తీసుకొచ్చే దుస్సాహసానికి టీటీడీ ఒడిగట్టింది. తిరుమలలో జరిగే సేవల మాదిరిగానే అక్కడి అర్చకులతోనే షూటింగ్ ప్రారంభించిన టీటీడీ స్వామి కైంకర్యాల్లో అతి ముఖ్యమైన జీయర్ లేకుండానే కార్యక్రమాలను, వారాంతపు సేవలను చిత్రీకరిస్తోంది. అంతేకాని ఆయన్ను రప్పించే ప్రయత్నం మాత్రం చేయడం లేదు. దళిత కళ్యాణ మస్తు కూడా చేయకూడదని ఒక ఇది చెప్పారు సార్. అంటే ఇప్పుడు ఆయనే చెప్తే ఆయనే వద్దంటే నాకు అర్థం కాదు. మధ్యలో జరిగిందండి, మధ్యలో ఏం జరిగింది? ఏం లేదు, అటువంటిది ఏం లేదు. అందువల్ల అటువంటిది ఏం లేదు. అదే విషయాలు మేము అనుకుంటాం. మీరు ఇప్పుడు చెప్తున్నారు, మీ ద్వారా మాకు తెలిసింది, మేము అనుకుంటాం. శ్రీవారి ఆలయంలో పూజా కైంకర్యాలను పర్యవేక్షించే జీయర్ స్వామికి టీటీడీ ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తోందని అర్చకులు, ఆచార్య పురుషుల భావన. స్వామికి నిత్యం అర్చన చేసే తమను కాదని, తిరుమలలోని పెద్ద జీయర్, చిన్న జీయర్లకు ఏడాదికి ₹1 కోటి అందిస్తున్నారని వారు విమర్శిస్తున్నారు. ఇక పెద్ద జీయర్ కూడా తనకు సాయం చేస్తున్న టీటీడీకి మొదట్లో అన్ని విషయాల్లోనూ సహకారం అందించారు. టీటీడీ చేపట్టిన కళ్యాణమస్తు, దళిత గోవిందం వంటి కార్యక్రమాలను సమర్థించారు. ఎస్వీబీసీ ఛానల్ ప్రారంభంలో పాల్గొన్న ఆయన ఉన్నట్టుండి ఆలయ వ్యవహారాలకు ఎదురు తిరిగారు. బహిరంగంగా కాకపోయినా టీటీడీ చేస్తున్న సామాజిక హిత కార్యక్రమాలు సరైనవి కావంటున్నారు. ఇప్పటి వరకు అన్ని విషయాల్లో టీటీడీకి చేదోడుగా ఉన్న స్వామి ఒక్కసారిగా వైఖరి ఎందుకు మార్చుకున్నారో, అసలు ఆయన ఆంతర్యమేమిటో ఆ అంతర్యామికే తెలియాలి. అయితే ఈ వివాదాల గురించి ముందస్తు ఆలోచనలు లేకుండా అలిపిరి వద్ద సెట్టింగ్ ఏర్పాటు చేసిన టీటీడీ ₹1.5 కోటి స్వామి సొమ్మును హారతి కర్పూరంలా ఖర్చు చేసింది. తంగలై వర్సెస్ వడగలై, దీనికి సంబంధించిన వివరాలు